గుడ్ ఈవినింగ్ చిచాస్. ఏంది మరి అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఏమైనారా పోయి నిన్న మొన్న అంటే జర్ర కొంచెం ఆఫీస్ బిజీలో ఉండే, అందుకే నిన్న రివ్యూ ఇవాళ మార్నింగ్ ప్రివ్యూ అయితే జరగలేదు. బట్ ఆల్రెడీ అందరు మ్యాచ్ చూసి ఉంటారు కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి దానికి రివ్యూ చేయడానికి ప్రివ్యూ చేయడానికి చూస్తాం. సో ఇవాళ ఎవరెవరు మ్యాచ్ జరిగిందని మనందరికీ తెలుసు. బట్ మీకోసం ఒక రీక్యాప్గా అయితే చెప్పబోతున్నా. అదే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో ఏంది మళ్ళా ఈసారన్నా మన కాటమ్మ కుర్రాళ్ళు కాటేరమ్మ కనకరించిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. సో ముందుగా ఏమైంది, మన ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే టాస్ గెలిచి కోల్కతా నైట్ రైడర్స్ని అయితే వాళ్ళు బ్యాటింగ్కి అయితే ఇన్వైట్ చేశారు. సో టీమ్స్ పరంగా చూసుకుంటే కనుక ఏమన్నా చేంజెస్ ఒకటైనా అంటే ఎస్ కొన్ని చేంజెస్ అయితే ఏదైతే మన కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు స్పెన్సర్ జాన్సన్ని తీసేసి మోయిన్ అలీని తీసుకొచ్చారు. మోయిన్ అలీని ఎందుకు తీసుకొచ్చారంటే ఈడెన్ గార్డెన్స్ స్పిన్కి కొంచెం అనుకూలించేపించు కాబట్టి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు, ఇంకొక స్పిన్నర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎట్లా ఇంపాక్ట్ సబ్ ఉంది కాబట్టి ఎవరినో ఒక బాల్ని తీసుకోవచ్చు అని అనుకున్నాను. ఇంకొక పక్కన సర్ప్రైజింగ్ మూవ్ అని అయితే ఏం చెప్పాలంటే ఎవరు మన ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే ఓన్లీ ముగ్గురే ఫారెన్ ప్లేయర్స్. అది కూడా ఏంటి, వాళ్ళ ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ ఎవరు వెళ్ళారు? మెండిస్. ఈ మెండిస్ అనే పేరు గురించి, కమిందో మెండిస్ గురించి చెప్తాను. హెన్రీ క్లాసన్, ఇంకోటి ప్యాట్ కమిన్స్, వీళ్ళ ముగ్గురే ఉన్నారు. ఇంకా ఏమైనా చేంజ్ చేశారంటే సిమర్జిత్ సింగ్ వచ్చాడు. సో వాళ్ళు అభినవ్ మనోహర్ని, ఇంకా ట్రావిస్ హెడ్, ఇంకా మల్డర్ని అయితే వాళ్ళు ప్లేయింగ్ 12లో అయితే తీసుకోలేదు. సో ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్ అయితే ఇంపాక్ట్ సబ్గా వస్తాడని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అదే అయింది. సో మళ్ళీ ఏమైంది, ఎట్లా స్టార్ట్ చేశారంటే గుడ్ స్టార్ట్ అయితే అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళకైతే ఒక మంచి స్టార్ట్ అనేది అయితే లభించింది. ఎవరైతే వాళ్ళ కెప్టెన్ ఉన్నాడో ప్యాట్ కమిన్స్ తను వేసిన రెండో ఓవర్లోనే మన లాస్ట్ టైం 73 ఆడ్ రన్స్ స్కోర్ చేసిన డికాక్ని మాత్రం తను అవుట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఓవర్లో ఏమైందంటే మొహమ్మద్ షమి అయితే నరైన్ని అవుట్ చేశాడు. ఎడ్జ్ అయింది. నరైన్ కీపర్ నుంచి క్లాస్ నుంచి మంచి క్యాచ్ వచ్చింది. దానికన్నా ముందర జీషాన్ కూడా అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఎవరిది? మన ప్యాట్ కమిన్స్. అదొక ప్రీ ప్లాన్డ్ అవుట్ అని చెప్పాలి. తను ఆ షాట్ ఆడతాడని అనుకున్నారు. సో అదే షాట్ ఆడి మన డికాక్ అవుట్ అవుతారు. తర్వాత ఏమైందంటే అజింక్య రహానే ఇంకా అంగర్కి రఘువంశీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే లభించింది. అజింక్య రహానే పవర్ ప్లే ఉన్నందుకు ఒక మంచి అద్భుతంగా ఆడాడు. రఘువంశీ కూడా అద్భుతంగా ఆడాడు. బట్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత మాత్రం తనకి బాగా టైం అయితే కాలేదు. ఇదే టైంలో ఏమైందంటే మన అజింక్య రహానే తనైతే 4 సిక్స్లు కొట్టాడు. అజింక్య రహానే ప్యూర్ క్లాసిక్ షాట్స్ కొడతాడు. బట్ తను చెన్నై సూపర్ కింగ్స్ ఆడినప్పటి నుంచి కొంచెం ఫ్యాసీ షాట్స్ లైక్ బ్యాక్ సైడ్ షాట్స్ కానీ లేకపోతే బ్లేడ్ ఎడ్జ్ షాట్స్ ఇవన్నీ ఆడడం అయితే. సో అవి కూడా ట్రై చేశాడు. అవన్నీ ఏం టైం కాలేదు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇట్లా పార్ట్నర్షిప్ నడుస్తుంటే పవర్ ప్లే వరకు వీళ్ళిద్దరు బాగానే అయితే ఆడడం అయితే జరిగింది. బట్ ఎప్పుడైతే జీషాన్ వేసాడో తనని అటాక్ చేయబోయి అజింక్య రహానే అయితే అవుట్ అయిపోయాడు. సో తనకు కూడా మళ్ళీ ఏది క్లాస్ అని అద్భుతమైన క్లాసెస్. తర్వాత ఏమైందంటే ఈ ప్లేయర్ రఘువంశీ ఏంటంటే కన్సిస్టెన్స్గా కోల్కతా నైట్ రైడర్స్కి అయితే తను పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. తనకి బ్యాక్ టు బ్యాక్ సెకండ్ మేడ్ ఇన్ హాఫ్ సెంచరీ అయితే రావడమే జరిగింది. బ్యాక్ టు బ్యాక్ సెంచరీ. లాస్ట్ మ్యాచ్లో కూడా తను హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్లో కూడా తను హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. హాఫ్ సెంచరీ స్కోర్ చేసిన వెంటనే ఏమైందంటే తను కొట్టిన 50 రన్లలో 2 సిక్స్లు ఇంకా 5 4లు స్కోర్ చేశాడు. సో చాలా బాగా ఆడాడు. కుషాల్ మన కమిందో మెండిస్ గురించి ఇక్కడ ఒక చెప్తాను. కమిందో మెండిస్ ఒక శ్రీలంక ప్లేయర్. దీని ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో ఇంకా రైట్ హ్యాండ్తో 2 విధాలుగా బౌలింగ్ వేయగలుగుతాడు. అంటే 2 హ్యాండ్స్తో బౌలింగ్ అట్లా ఉందా అంటే ఎస్, క్రికెట్లో మాత్రం ఆ ఫీజిబిలిటీ అనేది ఉంది. నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో ప్రాబ్లం లేదు, నీ ఇష్టం అది. బట్ ఇట్ నీడ్ టు బి లీగల్. ఇన్ ముందర ఎంపైర్కి ఇన్ఫార్మ్ చేయాలి. సో అదే కమిందో మెండిస్ అంటే తన ఫస్ట్ ఐపీఎల్ వికెట్గా మాత్రం ఎవరైతే అంగర్కి రఘువంశీ ఉన్నాడని చెప్పినా తనని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. హర్షల్ పటేల్ నిజంగా అద్భుతమైన క్యాచ్ అంటే అద్భుతమైన. తర్వాత ఏమైందంటే వెంకటేష్ అయ్యర్ ఇంకా రింకు సింగ్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు కలిసి స్లోగానే ఆడతారు. అంటే ఇంకా వాళ్ళకి ఒక 6 ఓవర్లు ఏముందంటే బట్ వాళ్ళకి ప్రాపర్గా బాల్ టైం కాక అది ఇది చూసి. బట్ వెంకటేశ్వర అయ్యర్ మాత్రం లాస్ట్ 3 ఇంకా 4 ఓవర్లు మాత్రం వీర తాండవం చేశాడు. వెంకీ ఒక వీర తాండవం అని చెప్తారు. వెంకీ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఎస్పెషల్ 18 ఓవర్లు అయితే 4 6 4 4 కొడుతున్నాడు. ప్యాట్ కమిన్స్కి అయితే లిటరలీ ఒక ఓవర్లో తను 21 రన్లు కొట్టాడు. 19th ఓవర్లో సింగల్ కూడా తీశాడు. రింకు సింగ్ మాత్రం ఏంటంటే నేను ఫిడల్ రోల్ ఆడతాను, నువ్వు ఆడుతున్నావు ఆడు అని ఉన్నాను. సో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 21 కోట్లు పెట్టి కొన్న వెంకీ అయ్యర్ని ఓపెనింగ్ కానీ 1 డౌన్ కానీ పంపిస్తే బాగుండు అనిపిస్తుంది. బట్
వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ ఏంటో వాళ్ళ ఆలోచన ఏంటో వాళ్ళకే తెలియాలి. బట్ వెంకీ అయ్యర్ మాత్రం ఇవాళ ఏది మన థర్డ్ డౌన్ అయితే రావడం అయితే జరిగింది. సో మీరు నన్ను థర్డ్ డౌన్ పంపిస్తారా, నా ఆట ఏందో చూపిస్తాను చెప్పి వెంకీ అయ్యర్ మాత్రం ఇష్టం వచ్చి ఏడ పడితే ఆడ ఎక్కడ పడితే అక్కడ కొడుతూనే ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను కదా, లిటరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్ ఇంకా బెస్ట్ బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ 21 రన్లు ఒక్క ఓవర్లో కొట్టడం అంటే మామూలు మాట కాదు. మామూలుగా కొట్టలేదు, ఉతికాడు. దాని తర్వాత ఏమైంది, లాస్ట్ ఓవర్లో ఎవరు మన హర్షల్ పటేల్ వేసిన ఓవర్లో అది కూడా ఫస్ట్ 2 balls 6-4 కొట్టి దాని తర్వాత వెంకీ అయ్యర్ అవుతాడు. సో తను ఏంటంటే 60 రన్లు కొట్టాడు, ఎందులో 29 బాల్లలో. అది కూడా ఎక్కువ మ్యాక్సిమం స్కోర్ లాస్ట్ 3 ఓవర్లో వచ్చాయి. అందులో 7 4లు 3 6లు కొట్టాడు. తర్వాత ఏమైంది, రింకు సింగ్ మాత్రం మామూలు అంటే అంత అగ్రెసివ్ ఏదైతే లాస్ట్ టైం కోల్కతా నైట్ రైడర్స్ కాడు ఆ రింకు సింగ్ అయితే ఈ ఐపీఎల్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. తను కూడా ఒక మంచి రోల్ అంటే ఒక 188 స్ట్రైక్ రేట్తో 32 రన్లు అయితే స్కోర్ చేయడమే. దాని తర్వాత రసల్ కూడా లాస్ట్ ఓవర్లో. సో ఇలా చూసుకుంటే ఒకనొక టైంలో వీళ్ళ స్కోర్ కనీసం 160 180 పోతుందా అనుకుంటున్న వాళ్ళు ఎవరు మన వెంకీ అయ్యర్ ఇంకా రింకు సింగ్ ఆడిన ఒక విధ్వంసకరమైన ఆట వల్ల 200 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఏదైతే 200 రన్స్ స్కోర్ కోసం చేజ్ చేయడానికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ దిగారో ఫస్ట్లోనే ఇంపాక్ట్ సబ్, నేను ఇంతకుముందు చెప్పిన ట్రావిస్ హెడ్ అయితే ఇంపాక్ట్ సబ్ అయ్యాడు. ట్రావిస్ హెడ్తో పాటు అభిషేక్ శర్మ ఇద్దరు వచ్చారు. బట్ ట్రావిస్ హెడ్ మాత్రం వైభవ్ అరోరా వేసిన ఫస్ట్ బాల్లోనే బౌండరీ కొట్టడం అయితే జరిగింది. బౌండరీ అయితే కొట్టాడు, మంచిగా కొట్టాడు, మంచి స్ట్రైట్ షాట్ కొట్టాడు. ఉందిరా ఇది ట్రావిస్ హెడ్ డీరా అనుకుంటే సెకండ్ బాలే కొంచెం ఆఫ్ సైడ్ వేసిన బాల్ని కొట్టబోయి అవుట్ అయ్యాడు. దాన్ని క్యాచ్ తీసుకుంది ఎవరు, దాన్ని క్యాచ్ తీసుకుంది హర్షిత్ రాణా. బ్యాక్ సైడ్ వెళ్ళి రివర్స్ స్కిప్లో క్యాచ్, ఆ రివర్స్ క్యాచ్ తీసుకోవడం మాత్రం చాలా అంటే చాలా కష్టం. బట్ హర్షిత్ రాణా మంచి ప్రాపర్ జడ్జ్మెంట్తో ప్రాపర్గా ఆడి మంచి క్యాచ్. నెక్స్ట్ ఓవర్లో ఏమైంది, హర్షిత్ రాణా అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. ఈ క్యాచ్ తీసుకుంది ఎవరు, వెంకీ అయ్యర్. సో ఇవాళ వెంకీ అయ్యర్ డే మొత్తం ఇవాళ వెంకీ అయ్యర్ చుట్టూనే తిరిగినట్టు, క్యాచ్ కూడా బాగా తీసుకున్నాడు, బ్యాటింగ్ బాగా ఆడాడు. అభిషేక్ శర్మ కన్సిస్టెన్స్గా థర్డ్ ఫ్లాప్. అంటే ఈ ఐపీఎల్లో ఇప్పుడో వాళ్ళు ఆడిన మ్యాచ్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి, అన్ని బ్యాటింగ్లో అభిషేక్ శర్మ ఫ్లాప్ అవుతాయి. తర్వాత ఇషాన్ కిషన్ క్యాచ్ తీసుకున్నాడు. అబ్బా ఎవరు మన అజింక్య రహానే ప్యూర్ టైమింగ్ దగ్గర కరెక్ట్ టైంలో కరెక్ట్గా డైవ్ చేసి అద్భుతం, అంటే ఇంకా నాకు వర్ణాతీతమైన ఆ క్యాచ్ని అయితే నేను ఏమంటారు డిస్క్రైబ్ చేయలేను, అంత అద్భుతంగా తీసుకున్నాడు, ప్రాపర్ జడ్జ్మెంట్. ఇషాన్ కిషన్ కూడా అయిపోయింది 4 రన్ కూడా, బట్ లేదు. తర్వాత సో ఏమైందంటే వీళ్ళకి ఫస్ట్ 3 ఓవర్స్లో ఒక్కొక్క ఓవర్లో ఒక్కొక్క వికెట్ పడిపోతుంది. అంటే ఎవరు మన నితీష్ కుమార్ రెడ్డి ఇంకా మెండిస్ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డ్ని చక్కగా. అప్పటికి నితీష్ కుమార్ బాగానే ఉన్నాడు, తను ఆడిన 15 బాల్లో 19 అంటే ఆ పర్టికులర్ టైంలో అలాగే ఆడుతూనే ఉన్నాడు. బట్ రసల్ వేసిన ఒక బాల్కి కరెక్ట్గా ఎవరికైతే ఏదో చేతిలో పెట్టి మరీ అవుట్ అయ్యాడు క్యాచ్. ఎవరు తీసుకున్నారు, నారాయణ మంచిగా తీసుకున్నాడు క్యాచ్ రసల్ వేసిన. ఎందుకు ఆ షాట్ ఆడడం, రసల్ వేసిన ఒక్కటే ఓవర్లో 19 రన్లు అయితే ఇచ్చాడు. ఆ ఓవర్లో బాగానే అటాక్ చేశాడు ఎవరు మన నితీష్ కుమార్ రెడ్డి, నారాయణ. బట్ సో ఇది ఇలా చూసుకుంటే పవర్ ప్లేలో నాకు తెలిసి ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో లీస్ట్ స్కోర్ ఏదైతే ఉందో అది ఎస్ఆర్హెచ్ వాళ్ళకు ఉంది. పవర్ ప్లేలో వాళ్ళు కొట్టింది ఓన్లీ 33 రన్లు ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్, లీస్ట్ స్కోర్. సెకండ్ లీస్ట్ ఇస్ బై ఆర్సీబీ అనుకుంటా 37, దాని తర్వాత ముంబై ఇండియన్స్ వాళ్ళు 38. సో ఏదైతే మనము ఎస్ఆర్హెచ్ ఒక బ్యాటింగ్ ఫీస్ ఉంటుంది 300 కొడదాం కూడా, ఎప్పుడైతే వాళ్ళు 300 అన్నారో అప్పని చేసే వాళ్ళు ఆడుతున్నారు. తర్వాత ఏమైంది, కమెండు మెండిస్ వచ్చాడు. కమెండు మెండిస్ కూడా స్లోగానే ఆడుతున్నాడు. ఫస్ట్ తను స్ట్రైక్ అంటే ఒక రన్ కొట్టడానికి తను 7 బాల్లు తీసుకున్నాడు. దాని తర్వాత 2 6లు ఒక 4తో 20 బాల్లో 20 రన్లు కొట్టాడు. దాని తర్వాత క్లాస్ అని ఇంకా అంకిత్ వర్మ లాస్ట్ టైం అయితే చూసిన తర్వాత అంకిత్ వర్మ మళ్ళీ ఇవాళ హీరో అవుతాడంటే లేదు, ఇవాళ అంకిత్ వర్మ మాత్రం 0 అయ్యాడు. వరుణ్ చక్రవర్తి వేసిన మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్లో మళ్ళీ వెంకీ అయ్యర్ క్యాచ్ ఇచ్చి ఎవరు మన అంకిత్ వర్మ అవుతాడు. తర్వాత ప్యాట్ కమిన్స్ ఇంకా హెన్రీ క్లాసన్ ఇద్దరు ఒక పార్ట్నర్షిప్లో చేస్తూ వీళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ అయింది. ఇంకా కరెక్ట్గా లాస్ట్ 6 ఓవర్స్లో 96 రన్స్ స్కోర్ చేయాలనుకుంటే క్లాస్ అని ఉన్నంత వరకు వీళ్ళకి ఏంటంటే పెద్ద దిక్కు కదా మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి, క్లాస్ అని ఉన్నాడు రా అని చెప్పి. సో క్లాస్ ఉన్నంత వరకు వీళ్ళకి హోప్స్ ఉంటాయి. బట్ వైభవ్ అరోరా వేసిన లాస్ట్ ఓవర్లో అప్పటికి వైభవ్ అరోరా 2 వికెట్లు తీసాడు. వైభవ్ అరోరా వేసిన లాస్ట్ ఓవర్లో క్లాస్ అండ్ ఫస్ట్ బాల్లోనే అది ఫ్రెంచ్ కట్ అంటారు, ఈమ్ కట్ అంటారు, కమెంటేటర్ మాత్రం ఫ్రెంచ్ కట్లో 4 అయింది. తర్వాత కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయితే వచ్చింది, క్లాస్ అని అయితే అవుట్ అవడం అయితే జరిగింది. ఎప్పుడైతే క్లాస్ అని అవుట్ అయిపోయి అయిపోయిందిరా మ్యాచ్ ఇంకా ఎస్ఆర్హెచ్ వాళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ నామమాత్రంగా వికెట్లన్నీ ఆండ్రే రసెల్, వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ తీసేశారు. సో ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే
కేకేఆర్ వాళ్ళ స్కోరు 120కి ఆల్అవుట్ అవడం అయితే జరిగింది. సో 80 రన్స్తో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళైతే ఈ మ్యాచ్ గెలిచారు. ఇది నిజంగా చెప్తున్న ఎస్ఆర్హెచ్ టీం ప్లేయర్స్కే కాదు, ఎస్ఆర్హెచ్ టీం ఫ్యాన్స్కి, మేనేజ్మెంట్కి కూడా ఇదొక చేదు అనుభూతి అని చెప్పాలి. ఈ రెండు టీమ్సే లాస్ట్ టైము ఫైనల్స్లో తడబడ్డారు. అక్కడ కూడా కేకేఆర్ది పై చేయి అయింది. ఇవాళ కూడా కేకేఆర్ది పై చేయి అయ్యింది. ఈడెన్ గార్డెన్స్లో వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఓడిపోయిన తర్వాత బాధపడ్డారు. బట్ ఇవాళ మాత్రం కేకేఆర్ వాళ్ళు అద్భుతంగా ఆడైతే వాళ్ళు గెలవడం అయితే జరిగింది. ఒకే ఒక స్టాండ్ నేను చెప్తాను ఒక్క టీం పరంగా. ఎవరు మన సునీల్ నారాయణ గురించి. సునీల్ నారాయణ కోల్కతా నైట్ రైడర్స్ తరపున మొత్తం T20స్లో 200 వికెట్లు తీయడం అయితే జరిగింది. అది వాళ్ళ మ్యాచ్తో అయితే జరిగింది. సో గుడ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బై కేకేఆర్ బౌలింగ్ టీమ్ అని అంటే బ్యాటింగ్లో మాత్రం వాళ్ళు బాగానే చేశారు. బట్ వెంకీ అయ్యర్ దుమ్ము దులిపాడు. సో అది ఇవాళ నాకు అనిపించిన రివ్యూ. సో అది మళ్ళీ నాకు ఇవాళ అనిపించిన రివ్యూ. మళ్ళీ మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయండి. అది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బెట్టింగ్కి దూరంగా ఉండే, అది త్రూ యాప్స్ కానీ త్రూ బుకీస్ కానీ బెట్టింగ్కి మాత్రం ఎవ్వరూ దేన్ని ప్రోత్సహించద్దని నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ అందరికీ. గుడ్ డే, గుడ్ నైట్.